ఏమిటి పంతులు గారు, ఇక్కడికి వస్తే చాలు మిషన్ గన్లా దడదలు ఆడించేవారు. ఈ రోజు చాలా నీరసంగా కనపడుతున్నారే. నీరసంలో గొడవలతో బొత్తిగా మనశ్శాంతి లేకుండా పోయింది. నీ దగ్గరికి వస్తే కాస్త హుషారు వస్తుందని ఇలా వచ్చాను. అయితే ఇవాళ మంచం ఇరగొట్టారనమాట. ఆశలేం పెట్టుకోకు, నువ్వు కాస్త హుషారు ఇవ్వాలే కానీ 4 మంచం కోళ్ళు ఇవ్వడం విరగొట్టేస్తాను. చిత్రాంగి, ఏమిటి ఈ దిక్కుమాల వీరభద్రం గారు ఇప్పుడు వచ్చాడు? నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు? వెళ్ళి అవతలి పొమ్మని చెప్పండి. దున్నపోతు వాళ్ళకు ఆయనను. నాకు మీతో ఉండేది ఉంటుంది. నిజమేననుకో, కానీ ఎంతైనా ఈ ఊరికి పెద్ద. నన్ను మెడబట్టుకు బయటికి వెళ్ళినా గెంటేగలే. ఇప్పుడు ఎలాగే పోనీ కాసేపు మీరు మంచి కింద దూరండి. ఆయనతో 4 మాటలు చెప్పి బయట పంపించేస్తాను. పంపించేస్తా, కానీ నేను ఈ మంచం కింద ఉండగా వాడు కానీ మంచం విరగొడితే మీ ఇద్దరు నా నెత్తిన పడతారు. ఆయన మీ అంత మొనగాడు కాదులేండి. అది నిజమే అనుకో. చిత్రాంగి, అబ్బా దూరండి. తప్పదా? తప్పదు. త్వరగా పంపించి. అమ్మో అబ్బా చిత్రాంగి, ఇన్నేనే ఏమే చిత్రాంగి, ఇందాక నుంచి పిలుస్తున్నాను, బయటికి రావేమే? ఎలాగూ మీరే లోపలికి వస్తారు కదా అని. నేను రావటం కాదే, ఈ రాత్రి నీ జాతర జరిపిస్తాను. ఏంటి డబల్ గొంతు అరుస్తున్నావు? ఏ ఆడపిల్లనైనా ఇంత గట్టిగా నొక్కితే ఇలాగే అరుస్తుంది. వెళ్ళి సాపాదిండి పట్టరా చెప్తాను. ఈ రోజు ఇక్కడ వద్దు, డాబా మీదకి వెళ్దాం. డాబా లేదు గీబా లేదు, నాకు మూడ్ వచ్చేసింది, సాపేసేవే. నా రాజా కదూ, నా మాట వినమ్మా, డాబా మీదకి వెళ్దాం. సరేరా. అందరూ మీరు వెళ్ళిపోండి. అబ్బా, వీడెక్కడ దొరికాడండి నా ప్రాణానికి? సమయం చూసి దెబ్బ కొట్టకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. బాబు, నాని, ఏమిట్రా? బాబాయ్, నాకు అమ్మ కథ చెప్పినా జో కొట్టినా నిద్ర రావడం లేదు బాబాయ్. ఎందుకనరా? నువ్వు నాకు ముద్దివ్వనే నిద్ర రాదుగా, ఓ ముద్దు పెట్టు బాబాయ్. బాబు వెళ్ళు బాబు, అమ్మ పక్కన హాయిగా నిద్రపో, వెళ్ళు. లలిత, పుట్టుకనిచ్చిన అమ్మా నాన్న నాకు గుర్తులేరు, కానీ నా పుట్టుకకు ఒక అర్థం ఇచ్చింది మా వదిన అన్నయ్యలే. నిండు మనసుతో వాళ్ళు ఇచ్చే ఆశీస్సులు అందుకోకపోతే నాకు పుట్టినరోజు జరిగినట్టే ఉండదు. అన్నయ్య, అన్నయ్య, ఈ రోజు నా పుట్టినరోజు. అమ్మ ప్రేమ, నాన్న మమతలు అందించిన నువ్వు నన్ను దీవిస్తేనే నాకు ఆనందం. ఈ అక్షంతలు జల్లి నన్ను దీవించన్నయ్య. రాత మనిషిలా కనిపించిన నీ మనసు వెళ్ళని నాకు తెలుసు. వదిలమని కూడా దీవించమని అన్నయ్య. నేను కూడా దీవిస్తున్నాను బాబు. నువ్వు ఇలాగే 1000 పుట్టినరోజులు జరుపుకోవాలి, 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. మీ ఇద్దరి దీవెనలే నాకు శ్రీరామ రక్ష వదిన, శ్రీరామ రక్ష. పూజ జరిపించమంటారా? అక్షలు జరిపించండి. తమరి పేరు మీద లేక అబ్బాయి నానిపండు పేరు మీద? మా తమ్ముడు గోపాలకృష్ణ పేరు మీద. ఈ వేళ వాడి పుట్టినరోజు. వాడెక్కడున్నా ఎలా ఉన్నా 1000 పుట్టినరోజులు జరుపుకోవాలని నా కోరిక. అందుకే వాడి పేరు మీద అర్చన జరిపించమంటున్నాను. అలాగే బాబు. ఏమిటోనే చిత్రాంగి, రాత్రంతా నీతో గడిపి ఇంటికి వెళ్ళానుకో, ఒళ్ళంతా నొప్పులే నొప్పులు. మరి మీరు సామాన్యులు ఏమిటి? మరి మనం అంటే ఏమిటనుకున్నావే, అభినవ మదన కాంబోజ రాజులం. ఎవరు వచ్చినట్టున్నారు? చూడు, ఆ వచ్చింది వీరభద్రంగాడు అయితే చెప్పుచ్చుకొట్టి గుమ్మం దగ్గర నుంచి బయటికి పంపించేయి. నన్ను మంచం కింద దూరమండాలో అటకే కూర్చోమండాలో చేసావంటే నేను ఊరుకోను. మీరు ఇక్కడే ఉండండి, ఎందుకైనా మంచిది. గదిలో లైట్ తీసేస్తాను. బయట తీసేస్తానంటావా? అదే మంచిది. వాడు లోపలికి వస్తే నా కాళ్ళు చేతులు తొక్కేస్తాను. వెళ్ళరా. అమ్మా, వీరభద్రం గారు వచ్చినట్టున్నారు. లోపల పంతులు గారు ఉన్నాడు. పంతులు మంచం తోసేలేపోయావా? అదేం కుదరదని మంచం మీద కుంచెల్లా కూర్చున్నాడు. అయితే ఓ పని చేయి, భద్రం గారిని తీసుకుని నువ్వు డాబా మీకు వెళ్ళిపో. లోపల చీకటేగా, పంతులు నేను చూసుకుంటాను. తొందరగా వెళ్ళు. ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి చిత్రాంగి?
ఏమిటే చిత్రాంగి ఆ వచ్చిన వాడు పంపించేశావా పంపేశానండి. దా. ఆ, ఏమిటే ఈ మధ్య నీకు బాగా ఒళ్ళు వచ్చినట్టుంది. అంతా మీ చలవే. ఎంత బరువు ఉన్నావు ఏమిటి? అమ్మో నువ్వు పంకజానివి, చిత్రాంగివి కాదు. చీకట్లో ఎవరైతే ఏంటి పంతులు గారు ఇవాళ మంచం ఎరగొట్టండి అమ్మో చూద్దాం. ఈ మంచం విరగడం మాట ఎలా ఉన్నా నన్ను అడుగు విరిగేట్టు వదిలే. అమ్మో, 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 వదిలే. అమ్మో, నన్ను మాట్లాడితే నీకు దండం పెడతాను. మహారాజులు గాని భూమి రాసిచ్చే పెద్ద మనుషులు గాని ఎవ్వరూ లేరనుకో, మరి కొంతకాలం చూసి ఇక్కడ మకాం ఎత్తేసి పట్నంలో డేరా వేస్తే మంచిదేమో. అంతే మరి. చుక్కాకో చుక్కాకో చింకాంగో అంచుంగ్ చింక చిత్రాంగి కౌం చింక ఎవడరా నువ్వు ఎవరో మొఖం నువ్వును? చుంకింగ్ చింగ్ చంకాంగో అబూ ఢిల్లీ నుంచి వచ్చిన అబ్బా హాలీ షేకు గారి అసిస్టెంట్ హాయ్. ఆయిల్ వ్యాపారం కోసం వచ్చిన షేకు గారి సరసం కోసం లడ్కి కావాలని వాకప్ చేస్తే చిత్రాంగి హచ్చి లడ్కి అంచుంగ్ చింక చిత్రాంగి కౌం చింక. ఇదిగో పకీర్ సాహిబు మీ గారి దగ్గర బాగా ఉన్నాయా? ఇదిగో చోటా ఈయన మా షేకు గారికి బచ్చి నచ్చితే హాయిల్ కల్పించేస్తారు. ఇదే బాబు మా చిత్రాంగి, మీ సేటి గారిని రమ్మని చెప్పండి. సుందర్ పంతుం చింక సేట్ చింకింక బేబీ పంచుంక చింపం చుంక. టింగ్ టింగ్. అమ్మా ఆ షేకు బాగా ఉన్నవాళ్ళగున్నాడు. అరే ఓ జంతర్ మంతర్ కేకావో కౌన్ హై యే చిత్రాంగి? రండి రండి. నేనే షేక్జీ చిత్రాంగిని. మీలాంటి వారు మా ఇంటికి రావడం మా అదృష్టం. వచ్చిన మాకు కావాల్సింది ఇచ్చుకుంటే మేము మీకు హారం పెడతాం. అవును బుల్బుల్, మెత్తటి జాగా చూసి ఖరీదిచ్చి ఆయిల్ తీద్దామని ఆయా హూ. కానీ మనకి లడికి తోడు లేకపోతే అబ్బా ఆయిల్ వ్యాపారం బోర్ కొడుతుంది. అందుకే నీ గురించి విని కొన్నాళ్ళు ఇక్కడ ఉందామని వచ్చా. మీకు ఇష్టం వచ్చిన నాళ్ళు ఇక్కడ ఉండండి షేక్జీ. మా చిత్రాంగి మీ బీబీ అనుకోండి. చూస్తాం, మీరు మాకి బాగా ఖుషి చేస్తే చెప్పినట్టుగానే పెడతాం నగలు. బుల్బుల్ అంకంకో ఆయిల్ కక్కో. ఇదిగో జంతర్ మంతర్, నీ కాలక్షేపం కావాలంటే నేనున్నాను. పంచుంకో మేము అమ్మకి అబ్బాకి ఏకీ పీనుగా. మాలిష్కి వేళైంది, ఈ అప్పిగాడు ఎక్కడికి వచ్చాడు? అయ్యగారంటే ఇక మీ ఒంటికి ఆవదమేనండి. ఆమదమేట ప్రసత్తమైన నువ్వులు సిద్ధంగా ఉంటాను. అది కాదండి బాబు, ఆ చిత్రాంగిక మీ ఒంటికి ఆవదం రాసినట్టేనండి. దాని కొంపలో ఎవడో షేక్ గారి దిగాడంటే బాబు. షేక్ గడా? ఏం షేకురా? మిల్క్ షేకా? ఆడు మిల్క్ నే షేక్ చేస్తాడో దాన్నే షేక్ చేస్తాడో తెలియదు గాని అసిస్టెంట్ తో సహా కొంపలో మకా పెట్టేశాడు. దుబాయ్ నుంచి దిగాడంటే ఇక్కడ దున్నే ప్రోగ్రాం పెట్టుకున్నాడండి. ఆ దుబాయ్లోనే దున్నుకోవచ్చుగా, దీని కొంపలు ఎందుకు దున్నడం? అదే అర్థం కావట్లేదండి. ఈయన సంగతి నేను తెలుస్తాను కానీ ముందు నువ్వు నూనె రాయ్. మాషా అల్లా మాషా అల్లా. అవునా బుల్బుల్, మీది చూస్తుంటే మాది దిల్ దిల్ మే జిల్ జిల్. షేక్జీ మీరు ముట్టుకుంటే చాలు మా అమ్మాయి షేక్ అయిపోద్ది. షేకే కాదు, పట్టుకుని పెట్టుకుంటే ముద్దు షాక్ అయిపోద్ది. అబ్బా ముందు పాను వేసుకోండి షేక్జీ. నువ్వు అందివ్వాలా, మేము బాగా వేసుకోవాలా? లావో మై ఖావు. రండి బాబు, ఆ షేక్ గడు అక్కడ చిత్రాంగి ఏం షేక్ చేస్తున్నాడో ఏంటో. ఆ షేక్ గాడి అంతు చూస్తాను. ఇదిగో షేక్జీ. ఐసా నహీ, నోట్లో రక్కో, నోట్లో పెట్టు. మీరు పెట్టి చూపించండి షేక్జీ, పిల్ల దానికి తెలీదు. పెడతాం పెడతాం. అబ్బా